श्रीराम जय राम जय राम श्रीराम जय राम जय राम। సాగాలి, నీవు చల్లగా ఉండాలి, నూరేళ్ళుండాలి అని చెప్పి కన్న తెలియనటువంటి ఆ కౌసల్య ఆనందంతో శ్రీరామచంద్రమూర్తి యొక్క ఆ పూజాపీఠం దగ్గర కూర్చుని ప్రార్థన చేస్తుంటే నారచీరలు కట్టుకొని తల్లి యొక్క ఆశీర్వచనం పొందడానికి అని చెప్పి శ్రీరామచంద్రమూర్తి కౌసల్య యొక్క అంతఃపురానికి వచ్చాడండి. నారబట్టలతో చూసినటువంటి ఆ శ్రీరామచంద్రమూర్తిని చూసిన ఈ కన్న తల్లి ఆ కౌసల్య, రమా ఇతియని రాజ వేషము కొడుగల ఇటులపేనా సంతోషము, ఇతియని రాజ వేషము కొడుగల ఇటులపేనా ఎలా వస్తామని నేను ఊహించానటయ్యా అంటే ఏను గెక్కిరా వస్తామనుకున్నానయ్యా, ఇదేమిటి ఈ యొక్క నారచీరలతో ఇలా వచ్చావు, ఏం జరిగింది అంటే కన్న తల్లికి విషయం అంతా చెప్పాడు. విషయం చెప్తే పూలమందర తన కొంప మునిగినట్టు నిందలో దుర్బోధమేల చేసే కైకకున్నా బోనిన కట్టడి సవతిగా
సత్యకాలమున దశరథుని మది ఏల త్రిప్పెమా సరిగే తాను వలచిన దానికిచ్చిన మాట తప్పలేక నేరమెత్తియును లేని నీవు వ్యక్తి కన్న పరదేశ శిక్ష విధించుటే ధర్మమో గురువిమాలు కట్టులెప్పే జోగివై కానకేగినాత నిన్ను చూచినాత కడుపు భరించుటెటు నా కన్న కొడుకా ఆయన సరే ఏదో మాట ఇచ్చారనుకో ఇచ్చిన మాటకి నీకు ఈ వేషం ఏమిటినైనా చాలా ఆశ్చర్యంగా ఉంది, చాలా బాధగా ఉంది. అసలు మీ తల్లి గారు ఏరి నాయనా అని చెప్తే విషయం అంతా చెప్పాడు రాముడు. పినతల్లి అయినటువంటి కైక అంతఃపురంలో ఉన్నారు నాన్నగారు. నాన్నగారు ఇచ్చినటువంటి మాట నెరవేర్చడానికి, పినతల్లికి ఇచ్చినటువంటి కైక మాట నెరవేర్చడానికి ఇదిగో నేను నారచీరలు ధరించాను, నా వెంట లక్ష్మణస్వామి సీతమ్మ ముగ్గురం కూడా బయలుదేరుతున్నాం వనవాసానికి అని చెప్పి ఇట్లు విలపించు తల్లిని 14 గంటలు 14 నిమిషముల వలె గడిపి వచ్చదనని ఓదాచే నా ప్రాణములతోడి వాడి లక్ష్మణుండకు సుమిత్రక భయమిచ్చి పితృవాక్య పరిపాలన లక్ష్మణునకు శ్రీరామచంద్రుడు జరుచుండ నొడ్డున వేసిన చేపవలె జిగురు గంటెందగిలిన పక్షిగరడి బంగటింజిక్కిన ఏనుగు మాట్కి దశరథుడు తల్లటిల్లు చూడ తన లేఖంగాని గోవుతన్నున కౌసల్యమా పోముచుండ ఇక నిష్కంటకముగ భరతుడు రాజ్యము చేయ వైభవమున విర్రనీగుచు తన సవకులను నడిపింపవచ్చునని కైకయుంపుచుండ శ్రీరామచంద్రుని వంటి ప్రభువేడి ఆశ్రితవత్సలుడు ఆపద్బాంధవుడు అనాథ రక్షకుడు త్రిలోకైక వీరుడు సకల జగన్మోహనుడు దేగేల ధర్మ సంస్థాపనముకై అవతరించిన దేవుడే ఆ పురుషోత్తమం చూడని కన్నుల నెవరి కన్నులు గాని మహానుభావుని సేవింపని బ్రతుకా మొండి బ్రతుకుగాని అడిగిన లేదనికిచ్చునకు మగమువాడు శరణన్న శత్రువునైన కాపాడుదారుడు శీలమెప్పుడు తప్పని జాగరూకుడు దేహదారులలో నిత్య సర్వ సద్గుణ సంపూర్ణుడిగా ముందు లేడు ఇక ముందు పుట్టవాడు ఈ పరమ పావనుడుండని పురమా పెద్దమ్మ కాపురము గాని ఈ సచ్చరతో ఈ సుకుమారగాతు ఈ సుజన విధేయి నడిపి కంపిన కైక మానసియో రక్కసియో రెండు మనమందరం కూడా గుంపుగూడి శ్రీరామచంద్రం పోవద్దు తిరిగి అయోధ్యకురమ్ము అని చెప్పి మనమందరం కూడా వెళ్దామని చెప్పి అయోధ్య పట్టణ వాసులందరూ కూడా శ్రీరామచంద్రుడు లేనటువంటి ఆ పాడుకొమ్మ అయోధ్యలో ఇక ఉండడం ఎటువంటిదయ్యా అంటే వృద్ధుని వివాహం ఆడినట్లు భూసర క్షేత్రమున విందులు చెల్లిన కోరికి అవివేకిని సేవించిన గలని అరణ్యరోధము జాడ్పున బోసినోటికి చెరుకు ముక్కలందించిన లాగన గుడ్డి గద్దము చూపిన తెన్నున చెవిటి చందశంగమూది నడుముది బోసినోటికి చెరుకుము ఇది చాలా రాశారు నారాయణ దాస్ గారు. అని చెప్పి మొత్తం వీరందరినీ కూడా ఈ గజ్జ 30 సంవత్సరాలుగా పట్టుబడుతున్నా ఇంకా ఎక్కడ మనకి నలగడం లేదు. అంటే మా ఆడవాళ్ళకి కొంచెం పరిస్థితి ఏమిటయ్యా అంటే ఇంట్లో పని చూసుకోవాలి, బయటికి హరికథలకి రావాలి. ఏమమ్మా ఏదోటి మానేసి ఇంట్లో కూర్చోవచ్చు కదా అంటే కుదరదుగా. ఏమండి ఎన్ని జాబులు 2 జాబులు చేయాలి, 2 జాబులు చేయాలి. ఈ జాబుల వల్ల కొంచెం ఇంటి దగ్గర చదువుతూ ఉంటే మననం అవుతూ ఉంటే ఆటోమేటిక్గా మనకు గుర్తు ఉంటాయి. ఎప్పుడో కథ వచ్చినప్పుడు పుస్తకం తిరిగేద్దామన్నా కానీ ఉండలేదు. అందులో ఈ పాదుక అస్తమాడు చెప్పేదా కళ్యాణం చెప్పుకున్నట్టు వెళ్ళిపోతే కుదరదు కదా. ఈ పాదుక పట్టాభిషేకం చెప్పాలి అంటే కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని చెప్పాలి. ఏది ఎక్కడ తప్పినా కష్టమే. అందులో ఎక్కడ అడిగినా ముందు మీరు పాదుక చెప్పేయాలని అంటున్నారు. ఈ మధ్య నాకు ఇదో పెద్ద భుజస్కంధాల మీద వేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా పాదుక పట్టాభిషేకమే. ఎక్కడ రామాయణం చెప్పండి ముందు ఆ పాత్ర మాత్రం నాకు ఇస్తున్నారు. సర్లే ఇది ఒక అందుకు మంచిది. నాకు బాధ్యత పెంచడం గొప్ప కాదు, ఇది ఒక పెద్ద బాధ్యత నాకు.
ఏమండి అందుచేత ఈ పాడుగొంప అయోధ్య, రాముడు లేనటువంటి అయోధ్యలో ఇక ఉండడం కాదని చెప్పి వెళ్ళిపోతున్నారు అయోధ్య పట్టణ వాసులందరూ కూడా. రాముడు ఏ మార్గంలో వెళ్ళాడో ఆ మార్గంలో వెళ్ళిపోతుంటే వారికి కులగురువైనటువంటి వశిష్ఠుల వారు చూశారు. ఓహో రామ భక్త శిఖామణులారా, రండి రండి, పురమునకు మరలండి. శ్రీరామచంద్రమూర్తి దుష్ట శిక్షణార్థమై జన్మించినటువంటి సాక్షాత్తు నారాయణమూర్తి. రండి రండి, మీరందరూ అయోధ్య పట్టణానికి రండి. రాక్షస సంహారం చేసి దుష్ట రాక్షసుల్ని సంహరించి మరలా అయోధ్య పట్టణానికి వస్తాడు రాముడు అని చెప్పి వాళ్ళందరినీ మరలా తిరుగు ప్రయాణం చేయించాడు వశిష్ఠుల వారు అయోధ్య పట్టణానికి. ఇహ వీళ్ళందరూ తిన్నగా ఎక్కడికి చేరుకున్నారయ్యా అంటే గంగా నదీ తీరానికి చేరుకున్నారండి. ఆ గంగా నదీ తీరానికి చేరుకుంటే అక్కడ గుహుడను ఒక నిషాదపతి రామభక్తుడు ఆ శ్రీరామచంద్రమూర్తికి నమస్కారం చేశారు. రామచంద్ర, నిగమాంత వర్ణిత మనోహర రాజరుడ శ్రీనారాయణ, నిగమాంత వర్ణిత మనోహర రాజరుడ శ్రీనారాయణ, నారాయణ శ్రీమన్నారాయణ, నారాయణ హరినారాయణ. గారు కూడా ఈయన కూడా నారాయణ స్వరూపుడు. ఎక్కడికో వెళ్ళి అన్నారట,
మీరు గంధర్వుల ఏమిటి అంటే మేము దేవగంధర్వులం కాదండి, భూమి గంధర్వులం అన్నారంట. ఎందుకంటే ఈ భూమి పైన ఈ హరికథ ఈ రూపంలో మనకు తెలియజేసినటువంటి భూమి గంధర్వుడే అయిన సాక్షాత్తు ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఇక్కడ జన్మించి మరి ఎంత ఉత్సవాలు. నాకు ఇంటి ఒక వారం రోజుల నుంచి కొంచెం నా మనసులో ఉన్నది ఏమిటంటే, త్యాగరాజస్వామి సినిమా తీశారు, అలాగే రామదాసు తీశారు, అన్నమయ్య తీశారు, అలాగే ఆదిభట్ల నారాయణదాసు వర్యుల యొక్క చరిత్ర కూడా తీస్తే ఎంత బాగుండునో అనిపించింది. దానికి ఎంతమంది భక్తులు ఉన్నారో దీనికి అంతే మంది భక్తులు, దీనికి ఇంకా ఎక్కువ ఉన్నారు. ఎందుకంటే మేము చెబుతుంటే ఎన్నో వేల మంది మా ఎదురుగా కూర్చుని హరికథ రూపంలో భగవన్నామస్మరణ వింటున్నారు. అందుచేత అది ఎవరైనా తీసేవారు ఉంటే బాగుంటుందా బాబు అని ఒక వారం రోజు నుంచి నా దగ్గర తీయడానికి డబ్బులు లేవు. నిర్మాతను అవ్వలేను, డైరెక్టర్ని అవ్వలేను, రెండింటికి పనికి రాలేను. ఏదైనా మధ్యలో ఒక 2 పాటలు పాడమంటే హరికథలో ఓ 2 పాటలు పాడేస్తాం. అయ్యా ఎవరైనా సాహసించి తెలుసున్న వాళ్ళకి ఈ వార్తను చెవులో వెయ్యండి. ఏదైనా తినగ వేపతీయనుండు అంటే ఆ చెవులో పడి ఇది ఆఖరికి ఒక సినిమా రంగంలోకి వెళ్ళి సినిమా రూపకల్పన చేసుకుంటుందేమో చూద్దాం. ఎందుకంటే ఒక అన్నమయ్య గారు వెళ్ళారు, అన్నమయ్య పాటలు పాడేస్తున్నారు. అలాగే ఒక రామదాసు ఉన్నారు, రామదాసు కీర్తనలు పాడుతున్నారు. పాడుతుంటే వాళ్ళకు తెలుస్తున్నాయి. పల్లుకే బంగారమాయేరా కోదండ పాటి పల్లుకే బంగారమాయేరా పల్లుకే బంగారమాయ పిలచిన పలుకదేవి పల్లుకే బంగారమాయ పిలచిన పలుకదేవి కలలోని అనేసరికి ఇది రామదాసు కీర్తన అంటున్నారు. అలాగే మేము కూడా శంకర శ్రీరాఘన శంకర ప్రభో అలగల శంకర శ్రీరాఘన శంకర ప్రభో అలగల శంకర శ్రీరాఘన అనేసరికి నారాయణదాస్ గారు గుర్తు రావాలి. అదండి. అలా దాసు గారి కీర్తనలో ఎన్నో ఉన్నాయి. అందుచేత ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. మరి ఇటువంటి ఈ నారాయణదాసు గారి యొక్క ఉత్సవాల వేడుకలో భాగంగా నాకు కూడా శ్రీరామ పాదుక పట్టాభిషేక హరికథాగానం చేసేటువంటి మహద్భాగ్యం కల్పించినటువంటి పెద్దలకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. రండి బాబు, మీరు అక్కడుంటే కుదరదు, అందరూ కూడా అయోధ్యకు వచ్చేయండి అని చెప్పి వెళ్ళిపోయిన వాళ్ళందరినీ వెనక రప్పించేశాడు ఆయన మహానుభావుడు వశిష్ఠుడు. అందరూ చేరుకున్నారు బాబు. చేరుకునేసరికి సుమంత్రుడు తిన్నగా రాముణ్ణి లక్ష్మణుని సీతమ్మని తినగా గంగానదిని ఒడ్డున చేర్చారు. గంగానదిని ఒడ్డున ఉన్నటువంటి ఆ భక్తులందరూ కూడా శ్రీరామచంద్రమూర్తి దగ్గరకు వచ్చారు. కుహుడని యొక్క ఆ నిషాదపతి శ్రీరామచంద్రమూర్తిని చూచి రామచంద్రుడా ధర్మస్వరూపుడా రామచంద్రుడా ధర్మస్వరూపుడా రామచంద్రుడా ధర్మస్వరూపుడా శ్రీరామచంద్రమూర్తికి జ్యోతలు చేశారు. జ్యోతలు చేసి ఆ రాత్రి అక్కడ విశ్రమించారండి. విశ్రమించిన తర్వాత మర్నాడు తెల్లవారుజామున మరలా లేచి వారు సంధ్యాదులు ముగించుకుని
తిన్నగా మరలా యథావిధిగా వారు పయనమవుతూ ఉంటే, రామయ్య అక్కడికి ఇక్కడికి ఎందుకయ్యా, ఇక్కడే ఉండండి, మీ వనవాసం ఇక్కడే పూర్తి చేయండి అంటే, కాదు నాయనా, ఒక చోట ఉండి చేసేది కాదు ఇది, అందుచేత మేము అరణ్యవాసం చేయాలి, వనవాసం చేయాలి అని చెప్పి ఇక్కడి నుంచి మమ్మల్ని ఈ గంగానది ఆవల ఒడ్డుకు చేర్చు అన్నాడు. చేర్చు అనేసరికి సరేనని చెప్పి ఆ తెల్లవారు లేచినటువంటి ఆ శ్రీరామచంద్రమూర్తికి జ్యోతులు చేశాడు. శ్రీమన్నారాయణ 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 శ్రీపాదనే శరణు परमयोगी जन भगते श्री परम पुरुष परमयोगी जन भगते श्री परम पुरुष అలా ఎప్పుడైతే శ్రీరామచంద్రమూర్తిని వారు ప్రార్థన చేసి అక్కడి నుంచి గంగానది దాటించేటువంటి ప్రయత్నంలో వీరందరూ కూడా సంసిద్ధులై ఉన్నారు. శ్రీరామచంద్రమూర్తి, సీతమ్మ, లక్ష్మణస్వామి గుహుడు ఆ యొక్క నావను ఎక్కించుకున్నారండి. మిగతా పరివారం అందరూ కూడా, మిగతా వారందరూ కూడా, రామభక్తులందరూ కూడా వేరే వేరే నావలు ఏర్పాటు చేసుకున్నారు.
ఏర్పాటు చేసుకుంటే ఆ శ్రీరామచంద్రమూర్తి అడుగు పెట్టబోయే ముందు కుహుడు రామచంద్ర ఒక్కసారి ఇలా నిలవవయ్యా అన్నాడు. ఏవయ్యా అన్నారు. ఏమీ లేదు, నీ పాదము సోకి ఒక రాయి స్త్రీగా మారింది కదా, అలాగే ఇప్పుడు నా నావ నీ పాదము సోకి ఒక స్త్రీగా మారితే ఒక ఆడావిని పోషించడానికే నావను నడుపుకుంటున్నాను, ఇద్దరైతే కష్టం కదా. ఇదంతా చేదో చమత్కారంగా రాశారండి. ఇది వాల్మీకుల్లో లేదు, చమత్కారంగా రాసిన దానిలో ఉంది. అందుచేత అడుగిడబోయినటువంటి శ్రీరామచంద్రమూర్తి పాదాలు కడిగి ఆ పాదాలు ఆ నీళ్లను శిరస్సుపై ప్రోక్షించుకుని ఇప్పుడు దయచేయి రామచంద్ర అని చెప్పి ఆ శ్రీరామచంద్రమూర్తిని తన నావలో కూర్చుండబెట్టుకున్నారండి. నావలో కూర్చుండబెట్టుకుని తిన్నగా ఆవల వట్టుకు తీసుకువెడుతూ ఉన్నారండి. శ్రీరామ నౌక సాగిపోతోంది, శ్రీకృష్ణ నౌక సాగిపోతోంది, శ్రీరామ నౌక సాగిపోతోంది, శ్రీకృష్ణ నౌక ఆవలవడ్డుకు చేర్చారండి శ్రీరామచంద్రమూర్తిని. చేరిస్తే రేవుకేవుగా తన దగ్గర ఉన్నటువంటి ఆ అంగుళీయకాన్ని తీసి ఇవ్వబోయారు రామచంద్రమూర్తి. తీసి ఇవ్వకపోతే వెంటనే శ్రీరామచంద్రమూర్తికి జోతలు చేసి, రామ ఆ ఉంగరాన్ని ధరించేటువంటి అర్హత నాకున్నదా? రామచంద్ర సీతామనోహర రఘుకుల జలదేశ పరమాత్మ రామచంద్ర సీతామనోహర రఘుకుల జలదేశ పరమాత్మ నీ మరి
49వ సంవత్సరం నడుస్తూ ఉన్నది. ఈ 49వ సంవత్సరంలో మా ఇంటిలో ఎవ్వరికీ సంగీతం రాదు. కానీ భగవంతుడు హరికథ పాఠశాల ప్రక్కనే మా ఇల్లు అయిన కారణం చేత చిన్నప్పటి నుంచి నేను అక్కడికి వెళ్ళి ఎవరు నాట్యం చేసినా, ఎవరు పాట పాడినా వినడం, ఇంటికి రావడం, ఏదో చిన్న చిన్న పూతలు పూయడం, నాట్యం చేయడం, ఇలా ఇలా చేస్తూ 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 ఇది నేను 10వ తరగతి పూర్తి అయిన తరువాత అప్పటికి అక్కిపెట్టి శ్రీరామ శర్మ భాగవతులు అక్కడ ప్రిన్సిపల్ గారు, వారు నా మాట విని హరికథ నేర్చుకోవచ్చు కదా అన్నారు. అంటే నాకు వస్తుందండి అని అడిగాను. ఏమిటి పిచ్చి మొహం, నీకు రాదేంటి, రా నేను చెప్తా అని చెప్పి అక్కిపెట్టి శ్రీరామ శర్మ గారు మొట్టమొదటి గురువండి నాకు హరికథలో. వారు పిలిచి సదాశివా అనేటువంటి ఆ పాట ప్రారంభం చేశారు నాకు షణ్ముఖ ప్రియులు చేసి. ఈనాడు 49 సంవత్సరాలకి నాకు హరికథ చూడమని అని విజయనగరంలో బిరుదించిన ఏంటో ఆ ఆనందాన్ని నేను పొందలేదు అని చెప్పలేను. కానీ ఉన్న ఎక్కడ అంతకు 1000 రెట్లు ఆనందం అనిపించింది నాకు. హరికథ సరస్వతి అనేటువంటి బిరుదు ఇవ్వగానే ఈనాడు నా పెద్దలు చేసుకున్నటువంటి పుణ్యమో, నా తల్లిదండ్రులు చేసుకునే వాళ్ళ కడుపును పుట్టడమేమిటి, పోని వాళ్ళు నేర్పించిన తర్వాత నా భర్త ఎందుకు వదిలే అనుకుండా నా భర్తకి నా మామగారికి హరికథ అంటే చాలా ఇష్టం. ఎప్పటికీ ఆయన కూడా వస్తారు, ఎక్కడైనా హరికథ దగ్గరైతే కంపల్సరిగా వచ్చి హరికథ విని పెడతారు, అంత ఇష్టం ఆయనకి. ఆయన కూడా నాకు ప్రోత్సాహంగా ఉండడం, మీ అందరి అభిమానం, మీ అందరి యొక్క ఆశీస్సుల వల్ల నేను నాకు ఈ బిరుది ఇవ్వడం ఇది ఎంతటిదో కాదు, ఇంకా నాకు 1000 రెట్లు బాధ్యత పెంచినట్లే. ఇంకా ఒళ్ళు జాగ్రత్త పెట్టుకో కబడ్డారన్నట్టు జాగ్రత్తగా చెప్పు హరికథలు అని అక్కడ హరికథ సరస్వతి అనేటువంటి బిరుదుతో సరస్వతి పుత్రులు దగ్గర, వారు సరస్వతి పుత్రులే, ఎందుకంటే సాక్షాత్తు కుంభావ సరస్వతి వద్ద శిష్యరకం చేసినటువంటి లేతి లక్ష్మీనారాయణ భాగవతులు. వారు నారాయణుడే, వీరు నారాయణుడే. ఈ నారాయణులిద్దరూ కలిసి ఈ శిఖ నుంచి ఇక్కడ వరకు వేసుకునేటువంటి మాలని శిఖామణి అంటారు. ఈ శిఖ దగ్గర నుంచి ఇక్కడ వరకు ఇలా వేసుకున్నటువంటి మాల శిఖామణి. ఆ శిఖామణికి వారిద్దరి సమక్షంలో వారి యొక్క శిష్యులు, బంధువర్గం వారు, కైవల్యానంద సరస్వతి స్వాముల యొక్క ఆశీస్సులు, అందరి ఆశీస్సులతో ఈనాడు ఈ శిఖామణికి ఈ బిరుదు రావడం మా పెద్దల యొక్క ఆశీస్సులు, మీ పెద్దలందరి యొక్క ఆశీస్సులు చాలా ఆనందదాయకం. అందుకే మా ఇంట్లో ఎవరికి సంగీతం లేదు, సరస్వతి ఈ విధంగా వరించిందా, ఇప్పుడు ఇంటికి వెళ్తే నన్ను ఎంత ఎత్తేస్తారో నాకే తెలియదండి, ఎంత ఆనందపడిపోతారో అందరూ. అయ్యో మేము అందరికీ జ్వరాలు ఉన్న కారణం చేత రాలేకపోయారు, లేకపోతే అందరికీ రొంపలు జ్వరాలతో పడున్నారు అక్కడ. లేకపోతే మా వారు మొత్తం అందరం కారు వేసుకుని వద్దాం అనుకున్నాం ఇక్కడికి. ఈ వేళ జరిగేటువంటి ఈ సన్మాన కార్యక్రమానికి కారులో వద్దాం అనుకున్నాను. భగవంతుడు యోగం ఇవ్వాలండి. అది ఏమన్నా తర్వాత వీడియో పంపిస్తే మా శర్మగారు తర్వాత వారి ద్వారా వాళ్ళకి తెలియజేస్తాం. అందుచేత మా కృష్ణయ్య గారు, వెంకట కృష్ణయ్య గారు, వారు కూడా ఇక్కడే కాదు హైదరాబాద్లో కూడా ఎన్నో కార్యక్రమాలు చేయడం, మమ్మల్ని అందరినీ కూడా అక్కడికి పిలవడం, కార్యక్రమాలు చేయడం చాలా ఆనందదాయకం. ఇక మా శర్మగారి గురించి అయితే చెప్పలేక్కర్లేదు. వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి కూడా మరి హరికథ గానాలు చేయడం, వారి తర్వాత అది మళ్ళా వారు హరికథ గానాలు చేయడం చాలా ఆనందం. ఎందుకంటే హరికథలు చెప్పడం అంటే ఏదో సినిమా పాటలతో చెప్పడం అనేది నాకు ఇష్టం ఉండదు. కేవలం సంప్రదాయబద్ధంగానే చెప్పాలి. చెబితే అలా చెప్పండి, లేకపోతే మాట్లాడుకునుకోండి, నేను అలాగే చెప్తాను. విన్నా వినకపోయినా సాంప్రదాయబద్ధంగానే చెప్తాను. ఇప్పుడు ఎలా చెప్పానో ఎక్కడైనా అలాగే చెప్తాను. నా పరిస్థితి ఇది. అందుచేత ఏది ఏమైనా చాలా సంతోషం. నన్ను గుర్తించి ఈ యొక్క సరస్వతిని నన్ను వరించినందుకు మా పెద్దలకు ధన్యవాదాలు. అలాగే ఈ సన్మానం చేసినటువంటి మరి మా పద్మనాభ శర్మ గారికి, వెంకట కృష్ణయ్య గారికి, వారి కుటుంబ సభ్యులకు 50 మందికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్సుమాంజలు. అలాగే మనిషి కనిపించకపోయినా మనకి శంకర నారాయణ గారు, వారు కూడా
ఈ కరోనా సమయంలో చాలా మనకి చేయూత ఇచ్చారండి మహానుభావులు. 2 సార్లు, ఒకసారి కూడా కాదు, 2 సార్లు వారు మరి చేయూత సహాయంగా చేశారు. అప్పుడు నాకు కరోనా కూడా రావడం జరిగింది, నాకు మా అబ్బాయికి కూడా జరిగింది. ఏది ఏమైనా చన్నీళ్ళకి వేడినీళ్ళకి చన్నీళ్ళు సహాయం ఉన్నట్టుగా వారికి తోచుకు సహాయం చేశారు. అది లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారో. ఏది ఏమైనా ఆ శంకరనారాయణ గారు కూడా ఆ సర్వేశ్వరుడు ఆయురారోగ్య భోగభాగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 1 గంట సమయం ఇచ్చారు. ఈ సమయంలో కథ ముగిస్తాను. జై రమణ గోవింద గో